హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మేము చికెన్ చేసుకుంటున్నాం. చూడండి, ఇలా చికెన్ మొత్తం కడిగి కొద్దిగా ఇంత మిర్చి పౌడర్ వేసుకోవాలి. చూడండి, కొద్దిగా అల్లం పేస్ట్ వేసుకోవాలి, దంచిపెట్టింది వేసి దీంట్లో కొద్దిగా పసుపు, కొద్దిగా ఆయిల్ వేసుకోవాలి. వేసుకొని కొద్దిగా కలిపేసి పక్కకి పెట్టుకోవాలి ఫ్రెండ్స్. దాంట్లోనే కొద్దిగా మసాలాలు అన్నీ కలిపేసి పెట్టుకోవాలి. పక్కకి పెట్టుకొని అంతలోపు మన ఉల్లిగడ్డ, అవి టమాటాలు, కొబ్బరి పౌడరు మిక్సీకి వేసుకొని పెట్టుకోవాలి. అవన్నీ దాంట్లో వేసేసుకోవాలి. చూడండి ఎలా చేస్తున్నాము. పసుపు కూడా వేసి మసాలాలు అయిపోయింది. పసుపు వేసారు, పసుపు మసాలా. ఇలా కొద్దిగా ఆయిల్ కూడా వేసుకోవాలి. ఇలా కొద్దిగా చికెన్ మసాలా కూడా వేసేసుకోవాలి. ఇలా కలుపుకోవాలి ఫ్రెండ్స్. మొత్తం ఇలా బాగా పిసుకోవాలి. మసాలా, సాల్టు, నూనె, పసుపు, అల్లం వెల్లిపాయ, కారం దానికి బాగా పట్టేసుకుంటుంది ముక్కకు. అది ఒక 10 నిమిషాలు అలా ఉంచిన తర్వాత మనం చికెన్ చేసుకోవాలి. చూడండి, ఇలా నిమ్మకాయలు కట్ చేసుకోవాలి ఫ్రెండ్స్. ఫస్ట్ కట్ చేసుకొని దాంట్లో కలుపుకోవాలి. చికెన్లో చెయ్యి నిమ్మకాయలు అట్లా పిండేసుకోవాలి. విత్తనాలు దీంట్లో ఉన్నాయి, ఇవి అన్నీ తీసేసి నిమ్మకాయ పిండేసుకుంటే టేస్టీగా అవుతుంది కూర. ఇలా పిండేసుకోవాలి. ఇట్లా కొద్దిగా ఆయిల్ వేసుకోవాలి ఫ్రెండ్స్. ఫస్ట్ కట్ చేసి మిరపకాయలు, ఉల్లిగడ్డలు దాంట్లో వేసేసుకోవాలి. అలా వేసేసుకోవాలి. అవి కొద్దిగా రెడ్గా అయిన తర్వాత చికెన్ వేసుకోవాలి. చికెన్ ఆల్రెడీ మనం అల్లము అన్నీ వేసాం కాబట్టి దీంట్లో ఏమి వేసే అవసరం లేదు, డైరెక్ట్ వేసేసుకోవచ్చు. పసుపు, అల్లం అన్నీ వేసేసాం కదా ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, ఇలా రెడ్గా అయిన తర్వాత ఉల్లిగడ్డ, టమాటాలు వేయాలి. టమాటాలు కొద్దిగా రెడ్గా అయినాక ఉడికిన తర్వాత కలిపి పెట్టుకున్న చికెన్ వేయాలి. కొద్దిగా ఇలా పసుపు వేసుకోవాలి. టమాటాలు ఉడికినాయి, పసుపు వేసుకుంటున్నాం. చికెన్ కదా, ఈ చికెన్ దీంట్లో వేసేసుకోవాలి డైరెక్ట్. ఇప్పుడు కలుపుకోవాలి. అలా కలిపి ఒక 2-3 నిమిషాలు మగ్గనివ్వాలి. అప్పుడు అదిగో దాంట్లో మిర్చి పౌడరు అన్నీ ఉన్నాయి కదా, ఆల్రెడీ అన్నీ వేసుకున్నాం మనం, అల్లం పేస్టు అన్నీ. ఇలా వేసుకుంటే చికెన్ చాలా టేస్టీగా ఉంటుందండి. మీరు కూడా ట్రై చేసి చూడండి. నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మా అబ్బాయి వేస్తుందని చెప్పవా. గిన్నెలు వేస్ట్ కాకుండా కొద్దిగా మంచినీళ్ళు పోసుకొని అది కడిగి పెట్టుకోవాలి. కడిగి ఆ వాటరు దీంట్లో చికెన్లో పోయాలండి. కొద్దిసేపు కరగని ఉడికిన తర్వాత. ఇది మా అబ్బాయి చేస్తుంది చికెన్. నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. హాయ్ ఫ్రెండ్స్, చూడండి ఇలా ఉడికింది కొద్దిగా. ఇప్పుడు కొద్దిగా మనం సాల్ట్ సరిపోవట్లేదు, సాల్ట్ వేసుకుంటున్నాం. ఆ వాటర్ పోయలేదు, ఇంకా పోస్తాము. చూడండి ఇలా కలుపుకోవాలి. అది వంట కొద్దిగా ఉడికిన తర్వాత ఆ వాటర్ ఉంది కదా, గిన్నె కడిగింది, అది పోసేసుకుంటుంది. కొద్దిసేపు ఉడకనివ్వాలి ఫ్రెండ్స్. హాయ్ ఫ్రెండ్స్, ఇంతే ఫ్రెండ్స్ చికెన్. కొద్దిగా పుల్లగా టేస్ట్ చూద్దాం. టేస్టీ సూపర్ ఉంది. కొద్దిగా పుల్లగా టేస్టీగా ఉందండి. మీరు కూడా ఇలా చేసుకొని తినండి ఫ్రెండ్స్. ఇంతే చికెన్ రెడీ. వాటర్ కావాలంటే వాటర్ వేసుకోవద్దు, ఇంతే చేసుకుందాం. లాస్ట్కి దించే ముందల
మనం కొద్దిగా ధనియాల పొడి వేసుకొని కలుపుకుందాం. అంతే ఫ్రెండ్స్. ఇప్పుడు ఇది అన్నంలోకి తినొచ్చు, చపాతీలకు తినొచ్చు. అంతే ఫ్రెండ్స్. ఓకే బాయ్ ఫ్రెండ్స్.